అతని ఎంట్రీ సీన్ కానీ మధ్యలో బిచ్చగాడిగా నటించే కొన్ని సీన్స్ కానీ మరోసారి జాతీయ అవార్డు అందించేలా అన్నట్లుగా సాగాయి. ఒక బిచ్చగాడిగా అసలు ఏమీ తెలియని ఒక వ్యక్తిగా అతను కనబరిచిన నటన అసమానం. ఇక సిబిఐ ఆఫీసర్ దీపక్గా నాగార్జున నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. వ్యవస్థలని నమ్మి జైలుకు వెళ్లిన నాగార్జున ఒక వ్యక్తిని నమ్మి బయటకు వచ్చిన తీరు, ఆ తర్వాత అతని కోసం పనిచేసిన వ్యవహారం అన్నీ సినిమాకి ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నాగార్జున కళ్లతో నటించిన తీరు అత్యద్భుతం. గతంలో ఎప్పుడు నాగార్జునని ఇంత గ్లామర్ రోల్లో మీరు చూసి ఉండరు. ధనుష్ నాగార్జున పోటాపోటీగా సీన్స్లో నటించారు అనడంలో సందేహం లేదు. చాలా కాలం తర్వాత రష్మికకి అంగాంగ ప్రదర్శన జోలికి వెళ్లకుండా మంచి పాత్ర దక్కింది. జిమ్ సర్ఫ్ క్రూరమైన ఒక కార్పొరేట్ బాస్గా జీవించాడు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రధానమైన ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అది సినిమా ఆటోగ్రఫీతో పాటు సంగీతం. సినిమాలో పాటలు బాగా కుదిరాయి. అంతకు మించి అనేలా రికార్డింగ్ కూడా చేశాడు దేవిశ్రీ ప్రసాద్. సినిమా నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకొని ఉండాల్సింది. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా వర్క్ చేసి ఉండాల్సింది. ఈ సినిమా నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఇక కొబెరెట్టు ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.